ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు, అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితి, గ్రామాల్లో తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పుట్టపర్తికి వచ్చేటప్పటికి పల్లె సింధూర పెద్ద ఎత్తున గ్రామానికి తిరుగుతూ ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రజల వైపు నుంచి ఎటువంటి మద్దతు లభిస్తుంది? మనతో పాటు పల్లె సింధూర ఉన్నారు. ఏం చెప్తారు ఆ మాటలో? మేడం, ఎలా ఉంది మేడం? మొత్తం మీద అయితే ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా ఉంది? చాలా బాగుందండి. యాక్చువల్లీ 44 degrees ఉంది వాళ్ళ పుట్టపర్తిలో. అయినా ప్రతి వారు ఇప్పుడు సూపర్ హాస్పిటల్ దగ్గర ఉన్నామండి. అందరూ మాతో పాటు కలిసి అడుగేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఇంట్లో నన్ను పిలుచుకెళ్ళి మరి పసుపు కుంకుమ ఇచ్చి ఆదరిస్తున్నారు. వాళ్ళ ఇంటి బిడ్డగా ఆదరిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. మామయ్య గారు ఇన్నేళ్ళు చేసిన సేవకి ప్రతిరూపం, ఆయన చేసిన మంచికి బ్లెస్సింగ్స్ నాకు వస్తున్నాయంటే చాలా ఆనందంగా ఉంది. ఇతర పార్టీల నుంచి మీ పార్టీలకు వలసలు కూడా అధికంగా ఉన్నాయి. దేనికి సంకేతం అంటారు? ఖచ్చితంగా ఇది విజయానికేనండి సంకేతం. దాంట్లో డౌటే లేదు. చాలామంది వైసీపీ ప్రభుత్వంలో ఉన్న సర్పంచులు, దాంట్లో ఉన్న చాలా ముఖ్యమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇవాళ టీడీపీ కండువా కప్పుకుంటున్నారంటే దానికి ఆ పార్టీలో ఉండి విసిగిపోయాము, అసలు ఏ రకమైన అభివృద్ధి జరగలేదు, కనీసం మా ఇంటి ముందర ఒక స్ట్రీట్ లైట్ వేయించుకోలేకపోయామనే చెప్తున్నారు. వాళ్ళకి అందరికీ అర్థమైంది మన రాష్ట్రం ముందుకు పోవాలి, ఈ అప్పుల్లో నుంచి బయటపడాలి. దాదాపు 12 లక్షల కోట్ల అప్పు ఉంది ఇప్పుడు మన రాష్ట్రానికి. మన పిల్లలకి ఏదైనా భవిష్యత్తు ఉండాలి, ఏదైనా పరిశ్రమలు రావాలి అంటే అది వైసీపీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఏ రకమైన డెవలప్మెంట్ అంటే స్టేట్కి లేదు. ఒక కనీస రాజధాని కూడా వైసీపీ నాయకులు అయితే మాత్రం పెద్ద ఎత్తున, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలు అభివృద్ధి చూసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు వైసీపీ నాయకులు గట్టిగా చెప్తున్నారు. కూటమి అభ్యర్థులు ఎంతమంది వచ్చినా కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. దీన్ని ఎలా చూస్తారు మీరు ఒక అభ్యర్థి? లేదండి, అసలు అభివృద్ధి అనే దానికి ఎక్కడ కూడా ఎగ్జాంపుల్ చూపించడానికి కూడా లేదు. ఒక రోడ్డు వేయలేదు, స్ట్రీట్ లైట్ వేయలేదు, నీటి సమస్యను తీర్చలేదు. ప్రతి ఒక్కరూ మామూలుగా ప్రభుత్వం అనేది అందరూ ప్రజల కోసం పనిచేయాలి. అవుట్ రైట్ చెప్తున్నారు మేము టీడీపీ అని, మాకు ఇంటి హక్కు కూడా ఇవ్వలేదు అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది. ఈవెన్ వైసీపీలో ఉండి దీంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు ఏ రకమైన అభివృద్ధి పనులు మా ఊర్లో కనీసం రోడ్డు కూడా వేయలేదు, ఎందుకు వేయాలి అలాంటి పార్టీకి అని. ఇది పుట్టపర్తి నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఉంది. ఖచ్చితంగా వచ్చేది చంద్రబాబు నాయుడు గారే, డౌటే లేదు. ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో దుద్దుకుంట సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి పల్లె సింధూర రెడ్డి ఖచ్చితంగా చెక్ పెట్టబోతుందా? ఖచ్చితంగా అండి. అది ఆయన డెవలప్మెంట్ ఏదైనా చేసింటే ఆయనకి ఏదైనా పాజిటివ్ అయ్యేది. మామూలుగా పుట్టపర్తి నియోజకవర్గం తీసుకుంటే మెయిన్గా ఉండే సమస్య నీటి సమస్య. తాగునీరు లేక, సేద్యానికి నీరు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళే ఎంతోమంది. అలాంటి సమయంలో కూడా సత్యసాయిబాబా గారి ట్రస్ట్ ద్వారా వచ్చిన వాటర్ నీళ్ళని కూడా ఆయన పొలంలోకి మళ్ళించుకొని గత 4 సంవత్సరాలుగా ప్రజలకు చేయకోకుండా చేశారు. ఇది లాస్ట్ 2 weeks నుంచి పేపర్లో వస్తూనే ఉంది. ఇదే కదండి ఎగ్జాంపుల్, ప్రజలకి అది లైవ్గా కనపడుతుంది. అదే చూపిస్తుందండి. ఖచ్చితంగా ఓటు వేసేదైతే నాకే అని. ఇది పుట్టపర్తి తెలుగుదేశం అభ్యర్థి పల్లె సింధూర చెప్తున్నటువంటి విషయం. ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా ఇక్కడ తాగునీటి అంశం అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మాత్రం ఎమ్మెల్యేగా ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఇక్కడ ప్రాంత ప్రజలు ఇవన్నీ గుర్తించారు ఖచ్చితంగా. ఎందుకంటే రాబోయే కాలం గతంలో పల్లె రఘునాథ్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేశాడు ప్రజలు గుర్తించారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో మాత్రం పల్లె సింధూర రెడ్డిని గెలిపించడానికి ప్రజలు ఇప్పుడే సిద్ధంగా ఉన్నారని, అందులో ముఖ్యంగా రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని పల్లె సింధూరారెడ్డి ఒకవైపు చెప్తూనే ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి తాగునీటి అంశాల్లో గట్టిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని, నాకు ఓటు వేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి పల్లె సింధూరారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు, ఆర్టీవీ, పుట్టపర్తి నుంచి శ్రీ సత్యసాయి జిల్లా.